మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ చలో మాచర్లకి పిలుపునిచ్చింది. పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడ్డ బాధితుల్ని పరామర్శించేందుకు చలో మాచర్ల కార్యక్రమం చేపట్టారు. అయితే టీడీపీ నేతలు తలపెట్టిన చలో మాచర్లకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. చలో మాచర్ల కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దని ఎస్పీ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీ గార్గ్ తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేశారు. గొల్లపూడిలో దేవినేని ఉమాను, విజయవాడలో వర్ల రామయ్యని హౌస్ అరెస్ట్ చేశారు. రైట్, మొత్తంగా మాచర్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఓ పక్క 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా టీడీపీ చలో మాచర్ల అంటూ కూడా పిలుపునిచ్చింది. ఓ పక్కన ఎస్పీ మల్లికా గార్గ్ ఏమో ఇటుపక్క ఎటువంటి పార్టిసిపేషన్ అనేది ఉండకూడదు, మాచర్లకి రావద్దు, 144 సెక్షన్ ఉంది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాచర్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఏదైతే మాచర్లో మాత్రం ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా నిన్నటి నుంచి ఈ ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేస్తారని తెలిసిందో అప్పటి నుంచి కూడా మాచర్లో మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం నిన్నటి నుంచి మాచర్లకు సంబంధించి మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి నాయకులు, టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడుల్లో గాయపడినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరామర్శిస్తామని చెలో మాచర్ల అనేటువంటి ప్రోగ్రాం అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే పల్నాడుకి సంబంధించినటువంటి ఎస్పీ ఉన్నారో మల్లికా గార్గ్ మాత్రం ఎటువంటి ఇది రాజకీయ పర్యటనలకు కూడా తావులేదని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం సిచ్యువేషన్ అయితే అక్కడ ఉద్దేశంగా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించి పిన్నెల్లికి సంబంధించి పిన్నెల్లికి యాంటీగా ఉన్నటువంటి ఈ బ్రహ్మారెడ్డి, అదేవిధంగా కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు నక్కా ఆనంద్ బాబు వీళ్ళని అయితే హౌస్ అరెస్ట్ అయితే చేశారు. వాళ్ళ ఇళ్ల దగ్గర మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా కూడా పకడ్బందీగా కూడా అక్కడైతే మాత్రం బాధ్యతలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడ ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు. మాచర్ల సిటీలో అయితే మాత్రం 144 సెక్షన్ అమలు అవుతుంది. అదేవిధంగా కూడా అక్కడ షాపులన్నీ కూడా మూయించేశారు. ప్రజెంట్ అయితే అక్కడ ఓన్లీ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే మాత్రం ఎప్పుడైనా సరే మేము మాచర్ల లేదు అంటూ టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం చూసిన పరిస్థితి కనపడుతుంది. గాయత్రి. రైట్, గతంలో ఎలక్షన్స్ సమయంలో కూడా అంతా సద్దుమణిగిపోయింది అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా జనాలు అల్లర్లకి పాల్పడిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఇటువైపు టీడీపీ తరపు నుంచి కూడా చలో మాచర్లకు అంటూ కూడా పిలుపునిచ్చిన కార్యక్రమంలో వద్దు అన్నప్పటికీ కూడా వారు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పిన్నెల్లి అరెస్టుకు సంబంధించి ఇటు వైసీపీ నేతలు కూడా గొడవలు చేసే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి హై సెక్యూరిటీ అనేది అరేంజ్ చేశారు మాచర్లలో? అంటే నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారో అని తెలిసిందో అప్పటి నుంచి కూడా మాచర్ల పట్టణం, అదేవిధంగా కూడా పల్నాడు ప్రాంతంలో అయితే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. ప్రధానంగా కూడా మాచర్లకు సంబంధించి మాచర్ల టౌన్ గానీ చుట్టుపక్కల గ్రామాల్లో గానీ పూర్తిగా కూడా పోలీసులు తమ అండర్ కంట్రోల్ లోకి తీసుకున్నారు. అలాగే ఇంకా టీడీపీకి సంబంధించిన నేతలు గానీ వైసీపీకి సంబంధించిన నేతలు గానీ ఎవరు కూడా పట్టణంలో రాకుండా పూర్తి స్థాయిలో కూడా భద్రతా చర్యలు అయితే చేపట్టారు. 144 సెక్షన్ పెట్టడంతో పాటు కూడా మాచర్ల పట్టణంలోకి వస్తున్నటువంటి ఏ వాహనం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని తనిఖీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఎవరైనా వస్తున్న పరిస్థితిలో వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏమిటి అని వాళ్ళ దగ్గర
పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసిన తర్వాతనే లోపలికి వాళ్ళని టౌన్ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజు చెలో మహాశిర కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పట్టణంలోకి వచ్చి ఎవరైతే గతంలో బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే వైసీపీ చేసినటువంటి దాడుల్లో గాయపడినటువంటి బాధితులు ఇబ్బంది పడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో టీడీపీ సానుభూతి పరులు వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని కలిగించేందుకు ఈ చెలో మాటల కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి ఒక పక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు పిలుపు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు పట్టణంలోకి ఎంటర్ అయితే మాత్రం లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రధానంగా కూడా పోలీసులు దృష్టికి వచ్చారు. దీని నేపథ్యంలోనే నిన్న నైటే పల్నాడుకి సంబంధించినటువంటి ఎస్పీ మల్లికా గారికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి రాజకీయంగా కూడా పర్యటనలకు అనుమతి లేదు, చలో మాటల కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఎవరు రావద్దు, వచ్చినట్టయితే మాత్రం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం, ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితుల్లో కఠినంగా కూడా చట్టాలు అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ పోలీసులు అయితే మాత్రం అక్కడ మోహరించి ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రధానంగా కొంచెం యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం పూర్తి అబ్జర్వేషన్ లో పెట్టారు. అక్కడ మాత్రం పోలీస్ సెక్యూరిటీ మాత్రం అరేంజ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రజెంట్ పల్నాడుకి సంబంధించిన పోలీసులు మాత్రం అనేక చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.